హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. గ్రేవీ కాకోకుండా కొద్దిగా లైట్గా రైస్లో కలుపుకునే విధంగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా ఎమ్మీగా, చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకెందుకండి ఆలస్యం, మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ప్యాకింగ్లో వచ్చేసి 200 గ్రామ్స్ అనేది ఉన్నాయి. 80 రూపీస్ అనేది పడ్డదండి. అయితే పావు కిలో కంటే తక్కువ ఉన్నాయి. ఇంకా ఓపెన్ చేసేద్దాము. ఇవి ఓపెన్ చేసిన తర్వాత నార్మల్ వాటర్లో కాకుండా గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోవాలి. నేను ఆల్రెడీ కొంచెం గోరువెచ్చని నీళ్ళు అనేది తీసేసుకున్నానండి. ఒక గిన్నెలోకి అనేది తీసుకున్నాను. అన్నీ ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా అందులోకి వేసేసి మొత్తం నీట్గా క్లీన్ అనేది చేసేసుకోవాలి. ఈ మష్రూమ్లో వచ్చేసి నీటి శాతం వచ్చేసి 92 నీటి శాతం అనేది ఉంటాయండి. ఇవి హెల్త్కి మంచిదన్నమాట తీసుకుంటే. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనము కట్ చేసేసుకుందాము. నేను ఒక మష్రూమ్లో వచ్చేసి 6 పీసెస్ అనేది చేస్తున్నాను. కొంతమంది 4 పీసెస్ కూడా చేస్తారు. నేనైతే 6 అనేది చేస్తున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేశానండి. అంటే సాజీరా, చెక్క, మిరియాలు ఇవన్నీ యాడ్ చేశాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు అనేది యాడ్ చేశాను. 3 పచ్చిమిరపకాయలు పొడుగా కట్ చేసి అవి కూడా వేసాను అనమాట. ఇవన్నీ చిటపటలాడి మంచిగా వేగే వరకు వేయించేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత నేను 200 గ్రామ్స్ మష్రూమ్కి వచ్చేసి ఒక 2 ఉల్లిపాయలు, అంటే మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నానండి. అంటే కప్పుతో 1 కప్పు ఆనియన్స్ వచ్చేటట్టు తీసుకున్నాను అనమాట. 1 కప్పు ఆనియన్ తీసేసుకొని అందులోకి యాడ్ చేశాను. పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ బాగా వేగాయి, అందుకే ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాను. ఆనియన్ వేగే వరకు మనము చిన్న మంట మీద పెట్టి కుక్ చేసేసుకోవాలి. అంటే ఆనియన్ పచ్చివాసన పోవాలన్నమాట. అంతవరకు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. మనము ఆనియన్స్ ఎలా ఉడికాయో చూద్దాం. చూడండి, ఆనియన్స్ బాగా వేగాయి కదా. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను 1.5 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశానండి. ఇది ఫ్రెష్గా రుబ్బుకున్నదనమాట. టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి కర్రీలోకి వేసినప్పుడు మాత్రం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వేసాం కదా, అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనము వేయించేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి, మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్ని ఇందులోకి యాడ్ చేసేద్దాము. నేనైతే ఒక్క మష్రూమ్ని 6 పీసెస్ కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే 4 పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే పిల్లలు ఉన్న ఇంట్లో మనకు పెద్ద సైజు కాకుండా చిన్న సైజులో కట్ చేస్తే అవి మగ్గి మనకు కూరలో పెద్దగా ఏర్పడకుండా ఉంటాయి. అందుకని నేను పెద్ద పీసెస్ కట్ చేయకుండా చిన్నవిగా కట్ చేశాను అనమాట. ఇంకా అన్నీ యాడ్ చేశానండి. ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసేసుకుందాము. మష్రూమ్లో పోషక విలువలు చాలా ఉంటాయండి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, అలాగే విటమిన్ సి, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఇలా చాలా ఉంటాయి. ఇలా ఉండడం వలన మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ మష్రూమ్స్ మనం తీసుకోవడం వలన మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళకు ఈ మష్రూమ్ కర్రీ చాలా హెల్తీ అండి. మంత్లో ఒక్కసారైనా తీసుకుంటే మనకు దీనివల్ల అనేక విటమిన్స్, ప్రోటీన్స్ చాలా వస్తాయి. అలాగే ఇప్పుడు కార్తీక మాసం కూడా కదండి. నాన్ వెజ్ తినని వాళ్ళకు ఈ కార్తీక మాసంలో ఇలా మష్రూమ్ కర్రీ చేసుకొనైనా మనకు తినచ్చు అనమాట. ఎందుకంటే దానితో ధీటుగా ఉంటుందన్నమాట. దాంతో సమానంగా ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. అలాగే అంత హెల్తీ, అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేశానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కారం అనేది యాడ్ చేశాను. కారం తక్కువ తినే వాళ్ళైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి కారం. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అనేది యాడ్ చేశానండి. ఇవన్నీ వేసిన తర్వాత సాల్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను. మీరు సాల్ట్ గమనించారండి, ఇది పింక్ సాల్ట్ అనమాట. ఇది కిలో వచ్చేసి 60 రూపాయలండి. చాలామంది ఈ మధ్యకాలంలో బాగా వాడుతున్నారనమాట. అయితే ఇది బీపీ ఉన్న వాళ్ళకి చాలా హెల్త్కి మంచిదనమాట. బీపీ కంట్రోల్ చేస్తుంది. బీపీ లేని వాళ్ళు కూడా వాడచ్చండోయ్.
ఇప్పుడు కాలంలో వచ్చేసి బీపీ షుగర్ అంటూ లేని వాళ్ళంటూ ఎవ్వరు లేరు కదండి. చిన్నల నుంచి పెద్దల వరకు అందరికీ బీపీ షుగర్ అనేది అటాక్ అవుతుంది. అంతా వాతావరణం, ఫుడ్ ప్రభావము. అయితే ఇప్పుడు పింక్ సాల్ట్ బాగా ట్రెండింగ్లో ఉందండి. చాలామంది వాడుతున్నారు హెల్త్కి మంచిదనేసి. మేము కూడా తెచ్చుకున్నాం అనమాట. ఇంకా అదైతే ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. మనకు మష్రూమ్లో నుంచి వాటర్ అనేది బయటకు అనేది వచ్చేస్తాయండి. అంతవరకు కుక్ చేసేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకు మష్రూమ్ మొత్తం కర్రీ అనేది వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది అనమాట. చాలా బాగా కుక్ అయింది చూడండి. ఎందుకంటే మష్రూమ్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఫైనల్గా వచ్చేసి ఇందులోకి ధనియాల పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే మనకు ఎంతో టేస్టీగా ఉన్న మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని కుక్ చేసుకుంటే మనకు గ్రేవీ కూడా అవుతుందండి. చూసారండి, ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఉన్న మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే గ్రేవీ చేయలేదండి, ఫ్రై లాగా చేశాను అనమాట. మనకు రైస్లో అయినా కూడా కలుపుకోవచ్చు. చపాతీ, పూరి, రోటీ అన్నిట్లోకి బాగా సూట్ అవుతుందండి ఈ కర్రీ. ఈ కర్రీకి పెద్ద టైం కూడా పట్టదండి. మనకు 15 మినిట్స్లో కర్రీ అనేది అయిపోతుంది అనమాట. చూస్తుంటే నోరూరిపోతుంది కదండి. ఎందుకండి ఆలస్యం, మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్పిన పద్ధతిలో ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.